గొల్లపేట గ్రామానికి చెందిన పీతల సత్యం మా బంధువండి. మా గొల్లపేట గ్రామంలో చింతల చెరువు కిందన పొలంలో ఒక మడిలో ఆయన ఓన్గా 100 గొర్రెలు ఉండగా ఆ గొర్రెలు మందాయడం జరిగింది. అలాగే భోజనం చేసి ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వచ్చాక ఆయన మందకాడ ఉండడం జరిగింది. రాత్రి 11, 12 టైంలో గొర్రెలు చల్లా చెదురయ్యి పొలం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల ఊర్లో వాళ్ళందరికీ తెలియడం వల్ల ఏటీల గొర్రెలు ఇలా వెళ్ళిపోయినాయనేసి ఊర్లో అందరం కూడా ఎంక్వైరీ చేసేటప్పటికి ఈయన కనబడలేదు. ఈ పీతల సత్యం కనబడకపోతే అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులందరం వెతకడం జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 4:30 గంటలకు అదే చింతల చెరువు పొలం మీదనే మెట్టు భూములు జంగా చెరువు అంటారు. ఆ మెట్టు భూముల్లో ఒక పెద్ద పరివెన డొంకల్లో ఆ డొంకల్లో కుడి చేయికి మెడకి, ఎడమ చేయికి మెడకి, అలాగే 2 కాళ్ళకి ఒక తాటి మొక్కకి 2 పక్కల అలాగా కట్టడం జరిగింది. మేము 4:30 టైంలో అందులో ఆ డొంకల్లో ఉండడం చూడగా ఆయనకి కొంచెం ప్రాణహాని తప్పిందని మేము అనుకుంటున్నాం. లేదనుకుంటే ఈరోజు కానీ ఆయన దొరకకపోతే 4:30 టైంలో ఈ నైట్కి ఆయన ఖచ్చితంగా మరణం చెందుతాడని మేము అనుకుంటున్నాం. కాబట్టి అక్కడి నుంచి మేము అందరం కూడా ఇక్కడ బండపల్లి పరిస్థితి బాగోకపోవడం వల్ల మేము హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అలాగే 100 గొర్రెల్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయో తెలియదు, ఎన్ని గొర్రెలు లేవో తెలియదు. అలాగే ఆయన్ని తీసుకెళ్ళి అంత పరిస్థితుల్లో అన్ని ఇబ్బందులు పెట్టి కట్టిన వాళ్ళు కూడా మాకు తెలియడం లేదు. ఇప్పుడు బండపల్లి సీరియస్గా ఉంటే బండపల్లి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ఇంకా కోలుకోలేదు. కాబట్టి ఇక్కడ నుంచి బండపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అంబులెన్స్ మీద గజపనారం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే బండపల్లి ఎస్సీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది.